మిడిల్ ఈస్ట్ లో తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతోంది. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ దాడికి దిగాయి. ఇరాన్ రాజధానిలో పలు చోట్ల మిస్సైల్స్ తో అటాక్ చేశాయి. అమెరికా, ఇజ్రాయెల్ పై ప్రతిదాడులకు దిగింది ఇరాన్. ఇజ్రాయెల్ బహ్రెయిన్ లోని అమెరికా నావల్ బేస్ పై ఇరాన్ క్షిపణి దాడి చేసింది. యుద్ధం మీరు మొదలు పెట్టారు, మేము ముగిస్తామని ఇరాన్ ప్రకటించింది. ఖతార్, కువైట్, యుఏఈ, బహ్రెయిన్ లోని అమెరికా ఎయిర్ బేస్ లను టార్గెట్ చేసింది ఇరాన్. Okay. Missile threat warning. Target shelter immediately. Shelter in place. Missile threat warning. Target shelter immediately. Shelter in place. ఈ దాడులతో మన దేశం అక్కడి భారతీయులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న భద్రతా పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని మిడిల్ ఈస్ట్లోని భారతీయ పౌరులందరూ అత్యంత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక జారీ చేసింది. రాయబార కార్యాలయం జారీ చేసిన భద్రతా మార్గదర్శకాలను, సూచనలను భారతీయ పౌరులు ఖచ్చితంగా పాటించాలని సూచించింది. ఇరాన్ అణు కార్యక్రమంపై చర్చలతో తాను సంతోషంగా లేను అని ట్రంప్ చెప్పిన కొద్దిసేపటికే ఈ దాడులు జరిగాయి. ఇరాన్ బెదిరింపులను నిలువరించేందుకే ఈ దాడులు చేశాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ అణు ఆయుధాన్ని కలిగి ఉండకూడదన్నదే తమ ఏకైక లక్ష్యమని, అందుకోసం ఆ దేశ అణు కేంద్రాలను అమెరికా నాశనం చేస్తుందన్నారు ట్రంప్. ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని పునర్నిర్మించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ సభ్యులను ట్రంప్ అల్టిమేటం జారీ చేశారు. తక్షణమే ఆయుధాలను వీడి లొంగిపోతే పూర్తి రక్షణ కల్పిస్తామని, లేకపోతే మరణం తప్పదని హెచ్చరించారు. The United States military began major combat operations in Iran. Our objective is to defend the American people by eliminating imminent threats from the Iranian regime, a vicious group of very hard, terrible people. Its menacing activities directly endanger the United States, our troops, our bases overseas, and our allies throughout the world. For 47 years, the Iranian regime has chanted death to America and waged an unending campaign of bloodshed and mass murder, targeting the United States, our troops, and the innocent people in many, many countries. Among the regime's very first acts was to back a violent takeover of the U.S. Embassy in Tehran, holding dozens of American hostages for 444 days. In 1983, Iran's proxies carried out the Marine barracks bombing in Beirut. ఇరాన్ పై మరోసారి ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. మినాబ్లోని ఓ స్కూల్ పై ఇజ్రాయెల్ మిసైల్ పడటంతో 36 మంది విద్యార్థులు చనిపోయినట్లుగా తెలుస్తోంది. ఇజ్రాయెల్ మిసైల్ అటాక్ వల్లే ఇంతమంది చిన్నారులు చనిపోయారని ఇరాన్ ప్రకటించింది.